ఒకటి ఒకటి చెప్పండి, ఈ బొటన వేలు ఎవరంటే అపోస్తులుడు. చెప్పండి ఎవరంట? ఈ బొటన వేలు ఏం వేరు? అపోస్తులుడు. రెండో వేలు ఎవరు? ఈ చూపుడు వేలు ఏంటో తెలుసా? ప్రవక్త. చెప్పండి ఏంటంట? ప్రవక్త ఎప్పుడు హెచ్చరిస్తాడు. అపోస్తులుడు బోధిస్తాడు. ఇదిగో మరి ప్రవక్త హెచ్చరిస్తాడు. అమ్మా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అమ్మా జాగ్రత్త అని ఎప్పుడు హెచ్చరిస్తాడు ప్రవక్త. ఈ చూపుడు వేలు ప్రవక్త. ఈ మధ్య వేలు ఎవరో తెలుసా? పెళ్ళికి ఎవరి మధ్య వేలు అన్నిటికంటే పెద్దగా ఉంది కదా, ఈ మధ్య వేలు సువార్తికుడు. చెప్పండి ఎవరంట? ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించే సువార్త భారాన్ని సువార్తికుడికి దేవుడు పెట్టాడు. అందుకని మధ్యవేలు సువార్తికుడు. నాలుగో వేలు ఎవరు? పెళ్ళప్పుడు దేనికి పెడతావు ఉంగరం? చెప్పండి, దేనికి పెడతారు ఉంగరం? రమాదేవక్క పెళ్ళప్పుడు దేనికి పెడతారు ఉంగరం? ఏ వేలుకి పెడతారు? ఉంగరపు వేలుకి పెడతారు. ఈ ఉంగరపు వేలు అంటే ఏం తెలుసా? ఈ ఉంగరపు వేలు కాపరి. చెప్పండి ఏంటంట? చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉంగరపు వేలు కాపరి. నిన్ను ఎప్పుడు కూడా సంఘాన్ని కాపాడుకునేవాడు కాపరి. స్తోత్రం. ఇప్పుడు ఈ దినాల్లో సేవకులకి తన విశ్వాసం పలకరించే టైం కూడా లేని సేవకులు ఉన్నారా లేదా? కనీసం పలకరించి ఎలా ఉన్నారని పరామర్శించే ఒక సమయం కూడా కొంతమంది సేవకులకు ఉండట్లేదు. ప్రారంభంలో అందరితో బాగానే కలిశారు, అందరితో బాగానే తిరిగారు, అందరితో బాగానే ఉన్నారు. కొంచెం దేవుడు ఆశీర్వదించినాక, కొంచెం దేవుడు అభివృద్ధి పరిచినాక, ఇప్పుడు సేవకులు కాపర్ అనే ఈ సేవకుడు సంఘాన్ని పలకరించే సమయం కూడా ఉండట్లా. చూడండి, నిజమైన కాపర్ ఎవరో తెలుసా? మనం అర్ధరాత్రి వెళ్ళినా తలుపు కొడితే బయటకు వచ్చి ప్రార్థన చేసి ఆదరించినప్పుడే ఆ విశ్వాసకి నిజమైన ఆదరణ కలిగిద్ది. ఆ సేవకుడు, ఆ కాపురు ఆదరించినప్పుడు. మొన్న ఒకసాట ఒకళ్ళు వెళ్ళారు, మనకు తెలిసిన వాళ్ళు, ఒక చర్చికి. ఆ పాస్టర్ గారు కలవాలయ్య పిలవండి అంటే నిద్రపోతున్నాడు అంటున్నారంట అక్కడ ఉన్నోళ్ళు. అయ్యా పిలవండి అంటున్నారంట. 1 గంట సేపు అయింది కూర్చున్నారు, 2 గంటలైంది కూర్చున్నారు, 2 గంటలు కూర్చున్నా కూడా ఆ పాస్టర్ గారు బయటికి రావట్లేదంట. వాళ్ళకి ఇసుకొచ్చి వచ్చేసారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. నిజమైన సేవకుడు, ఒక విశ్వాసకి ఎప్పుడు ఆదరణ కలిగిద్ది అంటే, ఎంతమంది ఆదరించిన ఆదరణ కలగదు. అర్ధరాత్రి వెళ్ళిన తలుపు కొడితే బయటకు వచ్చి పలకరించి ప్రార్థన చేసి ధైర్యం చెప్తే ఆ సేవకుడు, ఆ విశ్వాసకి నిజమైన ఆదరణ కలిగిద్ది. కానీ ఇప్పుడు సేవకులు మరి ఎంతమంది సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఎలా ఉన్నారని కనీసం నెలకు ఒకసారన్నా ఫోన్ చేసి అడిగే వాళ్ళు ఉన్నారా మనకి? చాలామంది గుంపులు వేల మంది సంఘాలకు వెళ్తున్నారు, కానీ అక్కడ పాస్టర్ గారికి వాళ్ళెవరో తెలియదు. వాళ్ళెవరో తెలుసా పాస్టర్ గారికి? వీళ్ళు వెళ్తున్నారు పొలవమని వెళ్తున్నారు, కానీ ఆ పాస్టర్ గారికి అక్కడ ఉన్న విశ్వాసం ఎవరో తెలియదు. ఆ విశ్వాసకున్న బాధ ఏంటో, ఆమెకున్న వేదన ఏంటో తెలియదు. ఆయన స్టేజ్ మీద కనబడతాడు, ఫ్రేమ్లో కనబడతాడు, ఫ్రేమ్లో మాయమైపోతాడు. ఇంకా ఆ సేవకుడికి, ఆ విశ్వాసకి ఎలా ఆదరణ ఉంటుంది? నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని చేతి నీడలో ఉన్నావంటే అర్థమేంటి తెలుసా? సేవకుడి నీడలో నువ్వు ఉన్నావని అర్థం. 5వ వేలు చిటికిన వేలు ఏంటి తెలుసా? ఉపదేశకుడు. చెప్పండి ఏంటంట? ఉపదేశకుడు. చూడండి, నీ చెవులో ఏదైనా వెళ్ళిందనుకో ఏం చేస్తావు? గబాలనా ఈ ఏలు పెడతావు, అవునా? అంటే నీకు ప్రతి విషయాన్ని ఉపదేశించేది ఉపదేశకుడు. నీ చెవులోకి ఎక్కేదాకా చెప్పేది ఎవరంటే ఉపదేశకుడు. హల్లెలూయా. ఉపదేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి 5 అనుభవాలు, ఈ 5 రకాల అనుభవాలు ఆ సేవకుడిలో ఇమిడి ఉండాలి. అలాంటి సేవకుడి నీడలో నువ్వు ఉన్నప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని